నీకు పెళ్ళయిందా? అయింది మేడం. ఓ, నీ మొగుడేం చేస్తుంటాడు? హోటల్ నడుపుతున్నాడు మేడం. ఈ మధ్య సర్పంచ్గా ఎలక్షన్లో కూడా గెలిచాడు. ఓహో, మొత్తానికి జనాల మన్నన పొందినవాడే అన్నమాట. అసలు ఊరే వీళ్ళ వెనకుంది మేడం. హ్మ్. హ్మ్. నేను అడిగిన దానికి తను సమాధానం చెప్తుంది కదా, నువ్వెందుకు ఎలివేషన్స్ ఇస్తున్నావు? సారీ మేడం. నీ గురించి చెప్పు శివ. 6 నెలలుగా ఎస్ఐగా పనిచేస్తున్నావు. ఈ 6 నెలల్లో ఎంతో కొంత వెనకేసే ఉంటావుగా. ఎంత వెనకేసావు? చేయిస్తావా? అలా వెనకేసుంటే ఈ పాటికి ఒక 10-15 కోట్లన్నా వెనకేసుండాలే. మేడం, మీరేమంటున్నారు? చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐని. ఇక్కడ దోపిడీలు దౌర్జన్యాలు జరగకుండా చూసుకుంటానే కానీ పెద్ద పెద్ద స్కామ్లు నేనెందుకు చేస్తాను మేడం? ఎక్కడైనా అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తాను. మేడం, నేనేం జోక్ చేయలేదు కదా. మీరేంట్రా నవ్వరు? అది జోక్ కాదని చెప్పారు కదా మేడం. చూపుండాలి. అంటే ఏంటక్క? నలుగురు ఆడపిల్లలకి కన్నీటి బొట్టు రాలకుండా చూసుకున్న అన్నయ్య ఉన్నాడు మనకి. అన్నయ్యతో చెప్పాలి. అక్క వద్దక్క. అన్నయ్య ఇప్పటికే మన కోసం కష్టపడింది చాలు. మన బిడ్డని కాపాడ్డానికి కూడా అన్నయ్యని ఇబ్బంది పెట్టాలా? నువ్వు చెప్పేది కూడా నిజమే. కనీసం అన్నయ్యతో మాట్లాడతాను. హలో హలో అన్నయ్య. అమ్మా అమృత, బాగున్నారా అమ్మా? నేను బానే ఉన్నానన్నయ్య. నాగవల్లి ఎలా ఉందమ్మా? తను టైంకి తింటుందా లేదా? అసలే నా మేనకోడలు కడుపులో ఉంది. టైంకి తిని టైంకి పడుకుంటే పుట్టబోయే నా బంగారు తల్లి క్షేమంగా ఉంటుంది. అన్నయ్య, అది అమ్మా అమృత, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, వరదమావి వాళ్ళు పుట్టబోయే బిడ్డని. అన్నయ్య, నేను నాగవల్లిని. అమ్మా నాగవల్లి, అమృత ఎందుకు ఏడుస్తుంది? వరదరాజులు ఏమన్నాడు? ఏం లేదన్నయ్యా. అది కాదమ్మా, పుట్టబోయే బిడ్డ అని ఏదో చెప్పబోయింది.
ఏంటో చెప్పండమ్మా. అన్నయ్య అది ఆడపిల్ల పుట్టకూడదనేసి వరద మావయ్య ఆర్డర్ వేశాడనయ్య. మావయ్య ఆర్డర్ వేశాడనయ్య. మావయ్య ఆర్డర్ వేశాడనయ్య. ఆర్డర్ వేశాడనయ్య. దేవా మారిపోయాడు. నాగవల్లికి ఏ ఇబ్బంది లేదు అనుకున్నాను. అమృతని ప్రేమించి పెళ్లి చేసుకున్న వీర్రాజు క్షేమంగానే చూసుకుంటాడని, నా చెల్లెళ్ళకి ఇక ఏ కష్టం ఉండదు అనుకున్నాను. కానీ ఆడపిల్ల పుట్టకూడదని వరదరాజులు పెట్టిన షరతుకి నా చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటారు. అమ్మా శ్రీవల్లి, ఏంటన్నయ్యా? నాగవల్లిని చూడ్డానికి వెళ్తున్నానమ్మా. అదేంటన్నయ్య, నిన్ను చూడాలనుకునే లోపే దేవా బావ నాగవల్లి అక్కని ఇక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళు వెళ్ళి ఇంకా 48 గంటలు కూడా కాలేదు, అప్పుడే చూడ్డానికి వెళ్తున్నావా? ఆ ఇంట్లో నా చెల్లెళ్ళు ఉన్నారు అంటే గంటకి గండం ఉన్నట్టేనమ్మా.